దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎందుకు కలవరపడుతూ ఉన్నారు? ఎందుకు చింతిస్తూ ఉన్నారు? ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఎందుకు మీరు అధైర్యపడుతూ ఉన్నారు? దేవుడు అంటున్నాడు కదా, నా కృప నిన్ను విడిచిపోదు. వాక్యం సెలవిస్తోంది, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. లోకములో భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ, అపాయకరమైనటువంటి దినములో మీ ప్రయాణమును మీరు కొనసాగిస్తున్నప్పటికీ ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకు భయపడుతూ ఉన్నారు? నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది, మీతోనే ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకములోనికి మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ లోకంలో నీకు శ్రమ ఉంటుంది, ఈ లోకంలో నీకు శ్రమ, ఇబ్బంది కలుగుతుంది, ఆయనను నీవు చింతించకూడదు. దేవుని కృప మాత్రము నిన్ను విడిచిపోదు. దేవుని కృప నిన్ను విడిచిపెట్టలేదు కాబట్టే ఆయన తన కుమారుని నీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడు నీకు ఏ త్రోవలో నడవాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో ఆయన నీకు ముందును వెనకను ఉండి ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన దూతలని ఆయన మీకు తోడుగా ఉంచి ఎలాంటి అపాయం అనేది మీకు రాకుండా క్షేమమును, భద్రతను, నెమ్మదిని ఆయన మీకు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అంత కృప కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, దూతల్నే ఇవ్వడమే కాదు, తన కుమారుని కూడా మన కొరకు ఆయన పంపించినాడు. అంతగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనములో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వారును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. దేవుని బిడ్డలారా, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును, యేసును చూచినటువంటి దినములు గడిచిపోయినవి. ఈరోజు నీవు వాక్యమనే యేసును చూడాలి. వాక్యమనే యేసును నువ్వు చూచినప్పుడు, నీవు విన్నప్పుడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ యొక్క విశ్వాసం కలిగినటువంటి నీకు నీ జీవితంలో జయము, విజయము, స్వస్థత, విడుదల, రక్షణ, ఆనందము, మహా ఆనందము కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఎవరైతే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా నిత్య జీవమును పొందుటయే తండ్రి చిత్తము. నీవు నిత్య జీవమును కోల్పోయినావు, ఆ నిత్య జీవాన్ని మరలా నీకు అనుగ్రహించడానికి తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. ఈరోజు నీవు కుమారుని చూడాలి అంటే వాక్యమును చూడాలి, వాక్యమును వినాలి. వాక్యమును నీ హృదయంలో నీవు ఉంచుకున్నప్పుడు నిత్య జీవమును ఆయన నీకు అనుగ్రహింపజేస్తాడు. ఎప్పుడు నీకు నిత్య జీవమును అనుగ్రహింపజేస్తాడు అంటే, అంత్యదినమున నేను వానిని లేపుదును. కుమారుడు మన నిమిత్తమే మరణించినప్పుడు ఏ రీతిగానైతే ఆయన లేచి ఉన్నాడో, ఆ రీతిగా కుమారుడు అనే వాక్యమును నీవు విశ్వసించినప్పుడు అంత్య దినాలలో ఆయన నిన్ను లేపుతాడు. దేవుని బిడ్డలారా, అది ఆయన కృప. ఆయన కృప నిన్ను విడిచిపోదు.
నిన్ను విడవదు. అంతగా దేవుడు నిన్ను ప్రేమించి ఉన్నాడు. ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని నీ కొరకు పంపించే అంతగా ఆయన కృపలో ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కుమారుడికి అంటుకట్టబడి ఉంటావు. ఎప్పుడైతే నీవు కుమారుడికి అంటుకట్టబడి ఉంటావో అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతే కూడా సఫలమగును. దేవుని కృప ద్వారా కుమారుడికి నీవు అంటుకట్టబడినప్పుడు నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయం కలుగుతూ ఉంది. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, హెచ్చించు వాడవును, అందరికీ బలమిచ్చు వాడవును నీవే. ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఐశ్వర్యముతో గొప్పతనముతో మిమ్మల్ని నింపి హెచ్చించేటటువంటి ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని ఆయన ఉంచునుగాక. ఆమేన్.